ఫ్రెండ్స్ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. అందరికి దేవుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఆ దేవుణ్ణి అందరూ పూజ చేస్తారు ఫ్రెండ్స్. నేను ఇప్పుడే పూజ చేశాను. టిఫిన్ చేస్తున్నాము. టిఫిన్ చేయాలి. ఇక ఇంకొన్ని కొబ్బరి నీళ్ళు కూడా ఇక్కడ పెట్టేసా. ఇదిగోండి ఫ్రెండ్స్, అలంకరణ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదంతా చక్క 3 కలర్స్ పువ్వులు తెచ్చారు మా వారు. పొద్దున కొబ్బరికాయ అన్నీ ప్రసాదంగా కొబ్బరికాయ కొట్టేసాను ఫ్రెండ్స్. మామూలుగా అయితే మా సైడ్ అయితే పేలాలు పండగ అని కూడా అంటారు. ఏంటంటే ఆంధ్ర సైడు పేలాలు, అలాగే యాలక్కాయ బెల్లం కలిపి మిక్సీ వేసి చేస్తారు ఫ్రెండ్స్. ఆ పొడిని దేవుడి దగ్గర పెట్టి మళ్ళీ మేము తింటాము ప్రసాదంగా. కొబ్బరికాయ కొడతాం, అది కూడా పెడతాం ఫ్రెండ్స్. కాయలు ఉంటాయి, నట్టుపళ్ళు పెడతాం, తాంబూలం పెట్టి అలా చేసుకుంటాం ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే పేలాలు అమావాస్య వెళ్ళిన తర్వాతే వస్తుందంట అన్నారు ఇక్కడ సికింద్రాబాద్లో. అందుకని ఇక పేలాల పిండి ఏమీ పెట్టలేదు ఫ్రెండ్స్. కానీ మామూలుగా మనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంట్లో అయినా పేలాలు చేసుకోవచ్చు, బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఇదిగోండి అలా. ఇంకేంటి ఫ్రెండ్స్, అందరికీ మళ్ళీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఆ స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని ఆ స్వామిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అందరూ సంతోషంగా ఆనందంగా ఉండాలి అని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. గణపతి స్వామి అందరూ బాగుందా ఫ్రెండ్స్? ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇదిగోండి, బాగుంది కదా? ఇలా చూస్తే భలే అలంకరణ కూడా బాగా కుదిరింది ఫ్రెండ్స్. చాలా బాగుంది కదా? ఇవ్వండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ మొత్తం ఫుల్గా వీడియో చూడండి. నేనైతే ఇలా చేసుకున్నాను ఫ్రెండ్స్. మీరు ఏమేమి ప్రసాదాలు చేశారో అలంకరణ చేసి చెప్పండి కామెంట్ సెక్షన్లో. మళ్ళీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. అందరికీ మంచి జరగాలి, అంతా మంచి జరగాలని ఆ స్వామిని కోరుకుంటున్నాను అందరికీ. ఒకసారి చూపించేస్తా. ఇవ్వండి, విష్ణుమూర్తి. బాయ్ ఫ్రెండ్స్.